జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరిస్థితి చిన్నప్పటి నుంచి ఇంతే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా నువ్వు చిన్నతనం నుంచి కూడా పెడత్రోవలో ఉన్నాను. సక్రమంగా పెరిగిన బిడ్డవి కాదు నువ్వు, సభ్యత సంస్కారాలతో పెరిగిన బిడ్డవి కాదు నువ్వు. ఎలా చెప్పగలరండి మీరు? అంటే నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు తలుపులేసుకున్న ప్రిన్సిపాల్ రూమ్ పగలగొట్టి క్వశ్చన్ పేపర్లు దొంగలించిన దాంట్లో నువ్వు ఒక్క ముద్దాయివి కాదా? నీ మీద పోలీస్ కేసు పెట్టలేదా? అందుకని అబ్బాయి భాగవతం ముందే తెలిసింది నువ్వు ఏ రకంగా ఉంటావో. నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. దిస్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని, నాన్న జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు దండం పెడతా, నువ్వు హైదరాబాద్ రాకురా, బెంగళూరులో ఉండు, కావాలంటే రోజుకు ₹1,00,000 ఖర్చు పెట్టుకో, నువ్వు హైదరాబాద్లో అడుగు పెడితే నాకు నా పదవికి ముప్పు వస్తుంది, నా పరువుకు ముప్పు వస్తుంది, నువ్వు రావద్దు అని చెప్పి అప్రకటిత బహిష్కరణకు గురైన వాడివి కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అప్రకటిత బహిష్కరణ మీ కుటుంబం నీకు విధించిందా లేదా హైదరాబాద్ రావద్దని? అటువంటి నీవు రాష్ట్రపతికి ఏంటి బాబు నువ్వు చేసేది? మీ తల్లిదండ్రులతో బహిష్కరించబడిన వాడివి నువ్వు, మీ కుటుంబంతో బహిష్కరించబడిన వాడివి నువ్వు. బెంగళూరులో ఉండరా బాబు, నీ వేషాలన్నీ అక్కడేసుకో, ఇక్కడ వద్దని మీ నాన్న చెప్పింది నిజం కాదా? మీ అమ్మగారు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చేతులు పట్టుకొని వలవల ఏడ్చి కన్నీరు పెట్టుకుంది నిజం కాదా? మీ నాన్న మీరు ఈ విషయంలో గొడవ పడుతున్నారు. మీ నాన్న ముఖ్యమంత్రిగా నిన్ను హైదరాబాద్ రావద్దు అంటున్నాడు, తండ్రి కొడుకులు గొడవలు పడుతున్నారు, ఏదన్నా రాజీ చేయండి అని ఆ పెద్ద మనిషిని మీ అమ్మగారు చేతులు పట్టుకొని విజ్ఞప్తి చేసింది, రిక్వెస్ట్ చేసింది, బ్రతిమలాడింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. రామయ్య గారు అన్ని అబద్ధాలండి, నన్ను మా నాన్న బెంగళూరులో ఉండు హైదరాబాద్ రావద్దని అనలేదు, నేను హైదరాబాద్లో ఉన్నామంటే పచ్చి అబద్ధం. అది ఎవరిబడి నోస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. మీ నాన్న నిన్ను రావద్దని ఈ రకంగా అప్రకటిత బహిష్కరణకు గురైన మీరు, ఒక కుసంస్కారైన మీరు, రాచపీనుగు లాంటి మీరు, సభ్యతా సంస్కారాలు లేని మీరు మీ తండ్రి వయసున్న చంద్రబాబు గారిని అలా మాట్లాడటం సబబా అని నేను అడుగుతున్నా. నేను ఇంతసేపు మాట్లాడా, ఎక్కడన్నా ఓయని అన్నాను మిమ్మల్ని? మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నాను, కానీ నీ కంటే వయసులో పెద్దవాడినైనా ఎక్కడ అసభ్యంగా మాట్లాడలేదంటే ఇది మాకు నేర్పిన విద్య, నీకు తెలిసిన విద్య, అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఒక అవినీతి పరుడికి అంటకాగినందుకు 5 సంవత్సరాలకు ఐఏఎస్ అధికారులకు కూడా తగిన శాస్తి జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మా నాయకుడి గురించి అవాకులు చవాకులు మాట్లాడటం ఏదంటే ఓపెన్ డిబేట్. నేను అవినీతి పరుణ్ణని ఎలా చెప్పగలరు వరలరామయ్య గారు అంటే నేను వస్తా, నువ్వెవరినైనా పంపించు, నువ్వు రాలేవు, అంత ఓపెన్గా నువ్వు కూడా వద్దు, మీ నాయకులకు ఎవరికన్నా ఆ చిట్టా ఇచ్చి పంపించు, నేను వస్తా, మీరు అవినీతి పరులని నిరూపిస్తా. థ్యాంక్ యూ ఎవ్రీబడి.